మహావాక్యం. మధురమైన పిల్లలు, తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి. అందుకే ఏకాంతంలో కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి. మధురమైన పిల్లలు, తండ్రి స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి. అందుకే ఏకాంతంలో కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి. ప్రశ్న: అన్నింటికన్నా పెద్ద ఆసురీ అవగుణం ఏమిటి? అది పిల్లల్లో ఉండకూడదు. జవాబు: అన్నింటికన్నా పెద్ద ఆసురీ అవగుణము ఎవరితోనైనా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడటము, లేక కఠినముగా మాట్లాడటము. దీనినే భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. అందుకే వారి నుండి పక్కకు తప్పుకోవాలి. ఎంత వీలైతే అంత. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి అని అభ్యాసము చేయండి. ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ కూడా ఏదీ కనిపించకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఇక వేరే ఏది చూస్తున్నా కూడా అది కనిపించకూడదు. ఇటువంటి అభ్యాసము చేయాలి. నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని ఏకాంతంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. రెండవ పాయింట్: తండ్రిని నిందింపచేసే విధమైన కర్మలేవీ చేయకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానిలోకి రావాలి అన్నది బుద్ధిలో ఉండాలి. వరదానము: సేవల్లో శుభభావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి భవ. సేవలలో శుభభావన యొక్క ఎడిషన్ ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి భవ. వివరణ: ఏ సేవ చేస్తున్నా అందులో సర్వ ఆత్మల సహయోగపు భావన ఉండాలి, సంతోషపు భావన మరియు సద్భావన ఉండాలి. అప్పుడు ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఏ విధంగా పూర్వకాలంలో ఎవరైనా ఏదైనా కార్యము చేయటానికి వెళ్ళినప్పుడు వారి మొత్తం పరివారం వారి నుండి ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళేవారు. అలా వర్తమాన సేవల్లో దీన్ని యాడ్ చేయాలి, కలపాలి. ఏ కార్యమునైనా ప్రారంభించే ముందు అందరి శుభభావనలను, శుభకామనలను తీసుకోండి. సర్వుల సంతుష్టత యొక్క బలాన్ని నింపండి. అప్పుడు శక్తిశాలి ఫలం వెలువడుతుంది. స్లోగన్: ఏ విధంగా తండ్రి జీ హాజీర్ అని అంటారో అలా మీరు కూడా సేవలో సరే ప్రభు, సరే ప్రభు అని అన్నట్లయితే పుణ్యం జమ అవుతుంది. ఓం శాంతి.